ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. ఈ ప్రకారంగానే ఆ సర్వశక్తివంతమై సర్వరూపమై సర్వానికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ పదమునందు సమస్తము కూడా సంభవిస్తూ ఉన్నది. ఇంకా ఆ బ్రహ్మమునందు ఆయా వాదులకు ఇష్టమైనటువంటి పరస్పరం ఒకదానితో ఒకటి విలక్షణములైనటువంటి విధి నిషేధాలు కూడా ఎటువంటి విరోధము లేకుండానే సంభవిస్తూ ఉన్నవి. కాబట్టి సమస్త వివర్తాలకు కూడా అధిష్టానమైనటువంటి ఆ చిదాకాశమున సంభవించనిది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఆయా ఉపాధులలో చిదాకాశము శుద్ధ స్వాత్మయందు ఆయా వాసనలను అనుసరించి దృశ్యాన్నే భావన చేస్తూ ద్రష్టలాగే అయ్యి తనను జగద్రూపముగా చూస్తూ ఉన్నప్పటికీ వాస్తవానికి తన యొక్క మార్పులు లేని రూపముతోనే నిర్వికార రూపముతోనే స్థితిని పొంది ఉన్నది కదా. సమస్త జీవుల యొక్క తమ తమ స్వానుభవ సిద్ధములైన పదార్థాల యొక్క దృష్టులు కూడా పరస్పరము ఒకదానితో ఒకటి విలక్షణమైన సమస్త విధి నిషేధాలను గురించినటువంటి దృష్టి కూడాను వారి వారి సంకల్ప అనుభవ విశేష వాసన కోరికలతో కర్మలతో అనుసరించి వర్తిస్తూ ఆయా వ్యవహారాల యందు నిరంతరము కూడా అర్ధక్రియా సమర్థాలే అవడాన్ని బట్టి సత్యరూపాలే అయ్యున్నవి కదా. కానీ ఆత్మదృష్టి చేత అయితే అవన్నీ కూడా కుందేటు కొమ్ములాగానే అసత్యాలే అయ్యున్నవి. ఎలాగంటే ఈ పరబ్రహ్మమునందు సమస్త వస్తువుల యొక్క రూపము జీవుని యొక్క నిజ సంకల్పము అనుభవాన్ని అనుసరించినటువంటి దాని చేత కల్పించబడుచున్నదే కానీ వాస్తవమైతే కాదు కదా. కాబట్టి ఓ రామా, ఈ ప్రకారంగా పూర్వయుగంలో నీవు నా వద్ద శిష్యుడుగా ఉన్నవాడవై నేను చెప్పినటువంటి ఉపదేశాన్ని మొత్తాన్ని కూడా విని ఉన్నావు. కానీ దాని చేత నీవప్పుడు ప్రబుద్ధుడువు అనుభవజ్ఞుడువు కాకుండా ఉన్నావు. అందుచేత మరలా ఇప్పుడు ఈ త్రేతాయుగంలో నీవు ఇక్కడ ఈ దశరథుని యొక్క ఇంట జన్మించి మరలా కూడా ఈ విషయాన్ని గురించే నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. ఈ జన్మయందు నా చేత ఉపదేశింపబడినటువంటి రామా, నీవిప్పుడు నా చేత ఉపదేశింపబడిన ఈ సత్యదాత్మకమైనటువంటి ప్రబోధకమైనది జ్ఞానరూపమైనది ఈ సంసారము అనే దీర్ఘమైన రాత్రి అందలే తాపము చీకటులను నశింపజేసేదాని యందు స్వచ్ఛమైన కాంతితో కూడిన పూర్ణ చంద్రబింబము వంటిది అయిన సర్వోత్తమమగు ఈ జ్ఞానాన్ని మొత్తం కూడా విని ఉన్నావు. దాని చేత నీవు ఆ జ్ఞానాన్ని దూరీకరించావు. నిరతిశయానందాత్మలాభరూప పరమ పురుషార్థము అనేటువంటి అభ్యుదయంతో కూడుకొని నిర్మల బోధైక రూపుడివే అయ్యున్నావు. ఈ ప్రకారంగానే కృతకృత్యుడవైన నీవు ఇక ముందు యథాప్రాప్తములైనటువంటి రాజ్యపాలనము మొదలైనటువంటి కార్యాలను చేస్తూ సుఖంగా ఉండు. అంటే నీకు ప్రాప్తించినటువంటి యథాప్రాప్త వ్యవహారాలను ఆచరిస్తూ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆ స్వాత్మరూపంతో సర్వకాలముల యందు కూడా అలా వెలయుచూ ఉండు అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఇంకా కూడా ఓ రామచంద్ర, నీవు సర్వదృశ్య పదార్థాలను వదిలివేసిన వాడవై మాలిన్యరహితమైన స్వరూపమై నిర్మల రూపమై సర్వత్రా కూడా ప్రకాశమానమై సర్వరూపమే అయినటువంటి ఆత్మయందు స్థితి కలిగి నీవు నిర్వాణ రూపుడవై ఏ అతిశయము అదనము లేనటువంటి నిరతిశయానందమునందే నిమగ్నుడవై శమించిన బుద్ధి కలిగిన వాడవై ఆకాశకోశములాగానే మనో
మనోహరుడివైయుండు. అంతేకాదు కోరికలను తృష్ణను దాటిన వాడవై ధర్మపూర్వకంగా రాజ్యాన్ని పాలింపు. వర్ణ్యతే పూర్వ సంవాది ఇహ రామ వశిష్ఠయో కురు శిక్షాఖ్యాయికయా సర్వం బ్రహ్మేతి నిశ్చిత. పూర్వకల్పమున శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠ మునీంద్రుడి యొక్క సంవాదమునందు సమస్తము కూడా బ్రహ్మమే అని నిశ్చయింపబడినటువంటి విషయము గురు శిష్యులు అనేటువంటి ఆఖ్యాయిక రూపంలో ఇప్పటి వరకు వర్ణించబడింది అని తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ప్రాక్తన రామ శిష్యత్వోపాఖ్యానము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు వర్ణించి తెలియజేశారు అనే చెబుతూ శ్రీ వాల్మీకి మహర్షి ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నారు. ఇత్యుక్తవత్యధామునౌ నభసో ననాద వర్షామృత భ్రమివ దుందుభిరామరోధ్రా శుక్లీకృతాఖిలక కిలకకు వదనా తుషార వర్షోపమా భువి పపాత చ పుష్పవృష్టి. శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు, ఓ భరద్వాజ, వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రుడికి ఈ విధంగా చెప్పగా అంతటా అమృతముతో నిండిపోయినటువంటి పరిపూర్ణమైనటువంటి మేఘం యొక్క గంభీరమైన శబ్దములాగానే దేవతలు దుందుబులను మ్రోగించారు. వెంటనే అక్కడ మంచు వర్షము పడినట్లుగానే దిక్కులన్నింటినీ కూడా తెల్లగా చేసేటువంటి పుష్పవర్షము ఆకాశము నుండి భూమి మీద పడింది. కింజల్క జాలాది వసంత ఘనార్ఘరాగా వాతావధూత శితకేసర గౌరహార పుష్పోధరోత్త మృదు శీకర శీతలాంఘ ప్రాప్త స్వయం సురపురాదివ పుణ్యలక్ష్మి. ఈ సాయంకాల మేఘములాగానే ఎర్రనైనటువంటి పుష్పరాగ సమూహము అనేటువంటి అంగరాగము అనే దాని చేత, అంగరాగము అనేది వాయువు చేత కంపితమైన, అంగరాగము అంటే శరీరావయవాలకి అలుముకునేటువంటి గంధపు పూత చేత మనోహరమై ఉండేటువంటి గాలి చేత కదిలింపబడిన తెల్లని పుష్పకేసరాలను, తెల్లని హారాల చేత అలంకరింపబడినటువంటి పుష్పాల నుండి వెలువడిన కోమలమైనటువంటి జలబిందువులను శీతలమైన చల్లనైన అవయవాల చేత శోభిస్తూ అప్పుడు ఆ పుష్పవర్షము అనే పుణ్యలక్ష్మి దేవతల నగరము నుండి ఆ ఉత్సవాన్ని చూడడం కోసం స్వయముగా అక్కడికి ఏతించి సదా అనునట్లుగా ఉన్నది అని చెబుతూ కల్పాంతకాల కల్పాంతకాల కపికంపిత శుష్కశాఖ స్వర్గద్రుమాత్పతి తమాసు విడంభయంతి తారాగణం ప్రదిత భాస మల్పహాస మాశాముఖ ప్రసృత భైరవమంభరస్త. ఇంకా కూడా ఆ పుష్పవృష్టి కల్పాంతకాలము అనేటువంటి, అంటే కల్పము యొక్క అంతములో ఉండేటువంటి కాలము అనబడేటువంటి కోతి చేత కంపింపబడి చేయబడినటువంటి, కదిలింపజేయబడినటువంటి శుష్కములైన, అంటే అసలు ఆకులే లేనటువంటి కల్పవృక్షాలు దిక్పాలపురములు అనబడేటువంటి శాఖలు కలిగిన స్వర్గము అనే వృక్షము నుండి పడిన దానిలాగానే దిక్కుల యందు శీఘ్రముగా ప్రసరించిన ఆ సంహార రుద్రుని గొప్ప అట్టహాసములాగానే ప్రకాశమానములైనటువంటి నక్షత్రాలతో కూడిన ఆకాశము అనుకరించుచున్న దానిలాగానే కనబడుచూ ఉన్నది అని చెబుతూ ఇంకా కూడా శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజునితో అంటూ ఉన్నారు. సా పుష్పవృష్టిరథ దుందుభిధన దుందుభినాద నాద గజ్జత్కించల్క పుంజ జలధా శమ పూజ మాజగామ ఆపూరిత కిల సభా హిమహారి పుష్ప పూరేణ కౌతుక వికాసకరీక్షణేణ. దుందుభినాదాలతోటి గర్జిస్తూ ఉన్నటువంటి పుష్పపరాగ సమూహము అనే మేఘాల చేత శోభించేటువంటిది, మంచులాగానే తెల్లనైనటువంటి పుష్పాల యొక్క ప్రవాహము చేత ఆ సభంతా కూడా పూర్ణంగా నిండిపోయినది ఉన్నది.
కాబట్టే దర్శన మాత్రము చేతనే సర్వులకు కూడా ఎప్పుడైతే ఆ సభ అనేటువంటిది దర్శించగానే అందరికీ అధికమైనటువంటి ఆనందాన్ని గొల్పేటువంటిదే అగు ఆ పుష్పవర్షము తర్వాత కొంతసేపటికి ఆగిపోయింది. తాని దివ్యాని పుష్పాని యథాస్థానమధస్థితాః వశిష్ఠాయ నమస్కృత్వ సభ్యాః సంశోకితాః జహుః. ఆ తర్వాత సర్వోన్నత స్థానమున ఉన్నటువంటి అందరికంటే కూడా ఉత్తమమైన స్థానమున ఉన్న ఆ వశిష్ఠ మునీంద్రునికి క్రింద యథాస్థానములందు కూర్చొని ఉన్నటువంటి మునులు, మునిగణాలు, దశరథుడు మొదలైనటువంటి సభాసదులు అందరూ కూడా ఆ సభలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ దివ్యమైనటువంటి పుష్పాలను చేతబట్టుకొని వశిష్ఠ భగవానుని యొక్క ఆ పాద కమలాల యందు సమర్పించారు. అలా సమర్పించి నమస్కరించి జననము, మరణము మొదలైనటువంటి శోకాలను పూర్తి స్థాయిలో వదిలివేశారు. ఈ సంసార భ్రమ అనేటువంటిది వదిలివేశారు. అప్పుడు దశరథ మహారాజు ఇలా చెప్తూ ఉన్నాడు. అహోను సువిశాత్మానః సంసార వితతాకృతే విశ్రాంతాః స్మశిరం శ్రాంతాః శుద్ధా మేఘా ఇవాచలే. దశరథ మహారాజు ఇలా అంటూ ఉన్నారు వశిష్ఠుడు వారితో, ఆహా మహాత్మా, జడత్వము, కృష్ణత్వము అంటే మందత్వము కానీ అజ్ఞానము అనేటువంటివి కానీ నశించిపోయి శుద్ధమైన శరత్కాల మేఘాలు అంటే తెల్లనైన నిర్మలమైన శరత్కాల మేఘాలు పర్వతం మీద విశ్రాంతిని పొందినట్లుగానే సంసారము అనే అతి దీర్ఘమైనటువంటి ఈ యొక్క చావు పుట్టుకలకు మూలమైన ఉపాధులు రాకపోకలకు మూలమైన అతి దీర్ఘమైన ఈ సంసారము అనే అరణ్యమునందు చిరకాలము కూడా అనేక కోటాను కోట్ల ఉపాధులను ధరిస్తూ అనేక శ్రమను పొంది ఉన్న మేము తమ యొక్క అనుగ్రహముతో నిండిపోయిన ఈ యొక్క జ్ఞానోపదేశము వలన సులభంగా ఆత్మయందు ప్రవేశించిన వారమై ఉన్నాము. అలా ప్రవేశించిన వారమై అటువంటి ఉత్తమమగు ఆత్మపదమునందు శాశ్వతముగా విశ్రాంతిని పొందిన వారమే అయి ఉన్నాము. దశరథ మహారాజు ఏమంటున్నారు, ఆహా మహాత్మా, ఈ యొక్క కదలనటువంటి అంధకారముతో ఉన్నటువంటి స్థితి నశింపచేసుకుని అంటే జడత్వ కృష్ణత్వ రహితాలైనటువంటి శుద్ధ శరత్కాల మేఘాలు గనక పర్వతంపై విశ్రమించేలాగానే సంసారము అనబడే అతి దీర్ఘమైన ఈ అరణ్యమనందు చిరకాలము శ్రమను పొంది ఉన్నాము మేము. తమరి యొక్క అనుగ్రహపూర్ణమైనటువంటి ఈ జ్ఞానోపదేశము వలన సులభంగా కూడా ఆత్మయందు మేము ఆత్మతత్వమునందు ప్రవేశించిన వారమే అయ్యున్నాము. అటువంటి ఉత్తమమగు ఆత్మపదమున శాశ్వతమైనటువంటి విశ్రాంతినే పొందిన వారమయ్యాము కదా అనే చెబుతూ కర్మణామవధి పూర్ణో దృష్ట సీమాంత ఆపదాం జ్ఞాతం జ్ఞేయమశేషేణ విశ్రాంతా స్మః పరే పదే. ఇంకా కూడా ఓ మునీంద్ర, ఈ పురుషార్థ సిద్ధి కోసము ధర్మ అర్థ కామాలు అనేటువంటివి పురుషార్థత్రయము, పరమ పురుషార్థము మోక్షము. అటువంటి పరమ పురుషార్థ సిద్ధి కోసము తప్పనిసరిగా ఆచరించదగినటువంటి కర్మల యొక్క అవధి మాకిప్పుడు పూర్తిగా పరిపూర్ణమైనది. అంటే మేము తమ యొక్క ఉపదేశ మాత్రం చేత కృతకృత్యులమే అయ్యాము అనే అర్థాన్ని స్ఫుటీకరిస్తూ ఆపదల యొక్క పరమావధిని కూడా చూసి ఉన్నాము. ప్రమాదాలు దేని వల్ల వస్తాయి? ప్రమాదాలు అంటే మళ్ళీ ఈ యొక్క జన్మ జరామరణాలు అనేటువంటి సంసార చక్రము కంటే ఆపద మరొకటి లేదు కదా. దాని యొక్క అవధి, దాని యొక్క హద్దు కూడా మేము చూసి ఉన్నాము. జ్ఞేయమగు ఆత్మ వస్తువును పూర్ణముగా తెలిసి ఉన్నాము. పరమపదమునందు అంటే బ్రహ్మమునందు విశ్రాంతిని పొంది ఉన్నాము. మునీంద్ర, తమరు బోధించినటువంటి ఆ యొక్క జ్ఞానబోధ వినడం చేత ఇప్పుడు సమస్త కర్మల యొక్క అవధిని కూడా మేము పొంది ఉన్నాము. ఆపదల యొక్క ఆవలి తీరాన్ని చూసాము. ఆపదల కవతల ఏముంటుంది? శాశ్వతమైనటువంటి
శాంతితత్వం, ప్రసన్నత్వం, ఆ విశ్రాంతి అనే ఆవలి తీరాన్ని కూడా చూశాము. అంటే మాకు సంభవించబోయేటువంటి సంసారము మొదలైన ఆపదలన్నీ కూడా నశించిపోయినవి. ఎలాగంటే మేమిప్పుడు జ్ఞేయమైనటువంటి పరమాత్మను పూర్ణముగా తెలిసి ఉన్నాము. ఇంకా కూడా అటువంటి పరమపదమునందు విశ్రాంతిని పొందితిమి అనే చెబుతూ, అంతేకాదు ధ్యానలబ్ధ పరవ్యోమ చిరానుభవన భ్రమై ధారణాధార విశ్రాంత్య దేహస్తన్య జనక్రమై సంకల్ప వినిర్మాణై స్వప్నదృష్టి జగజ్వరై సుక్తిరూప్యానుభవనై స్వప్నాత్మామృతి దర్శనై అనన్యై పవనస్పందైరనన్యై సలిలద్రవై ఇంద్రజాలపురాపూర్గైర్గంధర్వనగరోత్కరై మదభ్రంశపురస్పందైర్ముధాత్వనికంపనై బాలయక్షాధ్యనుభవై కఖే సోండ్ర దర్శనై. ఓ మహాత్మా, ధ్యానము చేత కల్పించబడిన మరి ఒక ఆకాశములాగానే ఆ ఆకాశములో ఉన్నటువంటి చిరకాల అనుభవాలను, భ్రమలను గురించినటువంటి ఉపదేశాల చేతను, ఈ యోగాన్ని ధరించడము చేత, యోగ ధారణ చేత సర్వానికి ఆధారమైనటువంటి బ్రహ్మమందలి విశ్రాంతి ద్వారా ఈ దేహాన్ని త్యజించడాన్ని గురించినటువంటి క్రమాల చేతను సంకల్పాలు, స్వప్నాలు మొదలైనటువంటి వాటి యందు క్రొత్తగా నూతనంగా నిర్మించబడినటువంటి జగత్తు యొక్క సమూహాలను, ఆ జగత్ సమూహాలు అనబడేటువంటి జ్వరాలను గురించిన ఉపదేశాల చేతను సూక్తి, రజతము అంటే ఆల్చిప్ప ఏ విధంగా ముత్యపు చిత్త వెండిలా మెరుస్తుంది అనేటువంటి అనుభవాల చేతను, అంతేకాదు కలయందు స్మరణ దర్శనాల చేతను, ఎలాగా తన కలయందు తానే మరణించినటువంటి దర్శనాల చేతను, భిన్నము కానటువంటి వాయువు యొక్క స్పందము రెండు వేరు కాదు కదా, అటువంటి దాని యొక్క, ఇంకా జలము ద్రవత్వానికి ఎటువంటి భిన్నత్వము లేకుండా ఉన్నట్లుగానే మాయతో నిండిపోయిన విశాల పురాల యొక్క కూడా, ఇంకా మృగతృష్ణ నదీ ప్రవాహాల యొక్క కూడా, అంటే ఎండమాములలో నీరు కనబడుతూ ఉన్నా నీరు లేని విధంగా ఉండేటువంటి ఆ ప్రవాహాల యొక్క ఉదాహరణల చేత కూడా, ఈ ప్రళయకాలంలో వచ్చేటువంటి ప్రచండ వాయు స్పర్శలను గురించినటువంటి జ్ఞాన బోధల చేత కూడా, చంద్రద్వయాన్ని గురించినటువంటి అనుభవాల చేత కూడా, తిమిర రోగము చేత, నేత్ర రోగము చేత రెండు చంద్రులు కనబడతారు అన్నట్లుగానే అజ్ఞాన ఆవరణం వల్ల జగత్తు సత్యముగా కనబడుతుంది అనేటువంటి అనుభవం చేత కూడా, మదము చేత వివేకము నాశమైపోగా, ఎప్పుడైతే శారీరక ఇంద్రియాలనే తాను అని భ్రమించేటువంటి భ్రాంతి మదము చేత ఆ సత్య వస్తువును గురించినటువంటి వివేకము నాశము కాగా, ప్రతీతములైనటువంటి లేకనే ఉన్నట్లుగా కనబడే జగత్ సంబంధమైన నగరాదులు యొక్క సంచలనాదులు, వాటి యొక్క శుభకరమైన అశుభకరమైనటువంటి సూచనము ఏమీ లేకుండానే భ్రాంతి చేత గోచరించేటువంటి భూమి యొక్క కంపనాదులు యొక్క ఉపదేశము చేత కూడా, అంతేకాదు బాలుని యొక్క బేతాళము మొదలైనటువంటి అనుభవాల చేత కూడా, తాను సృష్టించుకున్నటువంటి, తాను కల్పించుకున్న బేతాళుణ్ణి, తాను ఊహించుకున్న బేతాళుణ్ణి తానే దర్శించి తానే చింతన పొందినటువంటి బాలుని చందములాగానే తన అజ్ఞానముతోటి తాను అబద్ధమైనటువంటి వస్తువునే మరి కోరి బాధలు అనుభవించినట్లుగానే, జ్ఞానానికి దూరమైనట్లుగానే, ఇంకా కూడా ఆకాశమందలి కేశాదుల యొక్క దర్శనము చేత, ఆకాశము అంటేనే ఏమీ లేని దాని యందు మళ్ళీ వెంట్రుకలు అనేటువంటి దానిని దర్శించడం అనేది, ఇటువంటిది అన్నీ కూడా లేని జగత్తు యందు పరమాత్మతత్వాన్ని గోచరింపజేసినటువంటిది. లేని జగత్తు లేనిదిగా చూపించి ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని ఉన్నతముగా స్పష్టంగా చూపబడిన ఈ ప్రకారమైనటువంటి అనేక స్వానుభూతి
తోటి మా యొక్క అనుభవానికి ఇచ్చినటువంటి దృష్టాంతాల చేత కూడా మహాత్ములకు తమరు మా దృష్టిని, మేము చూసేటువంటి ఈ దృశ్యమాన సంబంధమైన మిథ్యాజనితమైన ఈ ప్రాపంచక దృశ్యము జగద్దృష్టిని తుడిచివేసేశారు. ఆహా, ఎంతో సంతోషకరమైన విషయము కదా. దశరథ మహారాజు ఇలా అంటూ ఉన్నారు, మహనీయ, సంకల్పాలు, స్వప్నాలు, వాటి యందు నూతనంగా నిర్మించుకున్నటువంటి ఈ జగత్ సమూహాలు అనబడేటువంటి జ్వరాలతో గురించినటువంటి ఉపదేశాల చేత మా అజ్ఞానం నశింపజేశారు. ఈ యొక్క ముత్యపు చిప్ప వెండిలా మెరిసేటువంటి అనుభవం చేత లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి జగత్తు యొక్క స్థితిని గురించి స్పష్టంగా తెలియజేశారు. స్వప్నమందలి తన యొక్క మరణం దర్శించడం అనేటువంటిది అభిన్నాలైనటువంటి వాయువు స్పందము భిన్నత్వము లేకపోయినా విషయాన్ని గురించి కూడా స్పష్టంగా తెలియజేశారు. జలము యొక్క ద్రవత్వము రెంటికి ఏమాత్రము భేదము లేదు అనేటువంటి దృష్టాంతాల చేత కూడా జగత్తుకి బ్రహ్మమునకు ఎటువంటి భేదం లేదు. బ్రహ్మమే జగద్రూపంలో చూస్తూ ఉన్నాం అజ్ఞాన ఆవరణ చేత. అజ్ఞానము నశించిందా, జ్ఞానము చేత ఉండేటువంటిది బ్రహ్మమే అనేటువంటి దానికోసం ఈ దృష్టాంతాలన్నీ కూడా తెలియజేశారు. అంతేకాదు ఇంద్రజాలపుర గంధర్వనగర సమూహాలను గురించినటువంటి ఉపదేశాల చేత కూడా మాయతో నిండిపోయినటువంటి విశాల పురాల యొక్క ఇవన్నీ కూడా ఎలా తెలియజేశారంటే, మృగతృష్ణ నదీ ప్రవాహాల యొక్క ఎండమాములు యందు నీళ్లు లేకపోయినా నీరు ఉన్నట్టు కనబడే చందముతో ఆ యొక్క పోలికల చేత ఉదాహరణల చేత తెలియజేశారు. ప్రళయకాలపు ప్రచండ వాయువు యొక్క స్పర్శలను గురించినటువంటి బోధల చేత కూడా ఏ విధంగా అంటే అక్కడ ఎటువంటి ఇది కూడా లేకపోయినా చంద్రద్వయాన్ని గురించినటువంటి అనుభవాల చేత ఉండేటువంటిది బ్రహ్మమే అయినప్పుడు జగత్తు అనే రెండవ వస్తువు లేదు. కానీ ఇక్కడ నేత్రరోగం ఉన్నవాడు రెండు చంద్రులను గాంచినట్లుగానే ఆ జ్ఞానముతో నిండినవాడు ఆ జగత్తునే చూస్తూ ఉన్నాడు అనేటువంటి ఈ యొక్క చంద్రద్వయాన్ని గురించినటువంటి అనుభవాల చేత ఈ దేహేంద్రియ సంఘాతముతో ఏర్పడిన దేహము అనబడే మదము చేత వివేకము అనేది నాశమైపోయింది. అలా ఆ మదము చేత వివేకము నాశమవ్వగా లేకనే ఉన్నట్లుగా కనబడే ఈ నగరాదుల యొక్క కదలిక యొక్క శుభము అశుభము సూచనము ఏమీ లేకుండానే భ్రాంతిని మాత్రమే గోచరింపజేసేటువంటి భూమి యొక్క కంపనాదుల యొక్క ఉపదేశము చేత కూడా ఏ విధంగా అంటే బాలుడు తాను కల్పించుకున్నటువంటి బేతాళము అనేటువంటి ఊహించుకొని కల్పించుకొని దానినే దర్శించి దాని యొక్క అనుభవంతో వాడు చింతిల్లినట్లుగానే ఆ విధంగా ఆకాశంలో ఉన్నటువంటి కేశాదులు అంటే గగనం శూన్యం, ఆకాశం గగనం శూన్యం, ఏమీ లేనటువంటి ఆకాశమునందు కేశాలను వెంట్రుకలను దర్శించడం, ఇంకా కూడా ఇటువంటి ఈ ప్రకారమైనటువంటి స్వానుభూతి ప్రథమాలైన ఎవరి వారి యొక్క అనుభవానికి సరిపోయేటువంటి దృష్టాంతాల చేత మహాత్ములకు తమరు మా దృశ్య సంబంధమైనటువంటి దృష్టిని ఈ యొక్క ఉదాహరణలు, పోలికలు, సాదృశ్యాలు ఇటువంటి అనుభూతుల ద్వారా ఎవరి వారి యొక్క అనుభూతిని మా దృష్టిని తీసివేశారు, నశింపజేశారు. ఎంత సంతోషకరమైన విషయము అని దశరథ మహారాజు చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు, నష్టో మోహ పదం ప్రాప్తం త్వత్ప్రసాదాన్ మునీశ్వర సంపన్నోహమహం సత్య మత్యంతమవధాతదీహి. శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, మునీశ్వర, తమరి యొక్క అనుగ్రహము చేత నా మోహము అజ్ఞానము అనేది నశించిపోయినది. నేను ఆత్మపదమును పొంది ఉన్నాను. అత్యంత శుద్ధ బుద్ధి కలిగిన వాడనై ఉన్నాను. నేనిప్పుడు ఏమై ఉన్నాను? సాక్షాత్తు కూడా నేను బ్రహ్మరూపుడనే అయ్యున్నాను. ఓ మునీశ్వర, నేనిప్పుడు సందేహాలు నశించిపోయిన వాడనై ఉన్నాను. ఏ ఆవరణ లేని నిరావరణ విజ్ఞాన ఆత్మరూపుడనై వెలయుచూ ఉన్నాను. బ్రహ్మస్వరూపమునందే స్థితిని కలిగి ఉన్నాను. ఇంకా తమరు ఏది చెప్తారో ఆ చెప్పినట్లుగానే చెప్పిన చొప్పున ఆచరిస్తాను.
రాజ్యపాలన మొదలైన వాటిని కూడా చేస్తాను అనేటువంటి భావాన్ని స్ఫుటం చేస్తూ స్థితోస్మి గత సందేహ స్వభావే బ్రహ్మరూపిణి నిరావరణ విజ్ఞాన కరిష్యే వచనం తవ. ఓ గురువర్య, నేనిప్పుడు ఎటువంటి సంశయాలు, సందేహాలు, శంకలు నశించిన వాడనై, సందేహరహితుడనై, ఆవరణరహితమగు పరమాత్మ విజ్ఞానము కలిగిన వాడనై, ఆ యొక్క బ్రహ్మస్వభావమునందు నేను ఎలా ఉన్నాను అంటే ఆ యొక్క బ్రహ్మస్వభావమున స్థితిని పొంది ఉన్నాను. ఇంకా తమరు ఏమి ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారంగా నాకంటూ ప్రత్యేకమైన ఆసక్తి అనేది లేకుండా రాజ్యపాలన మొదలైనటువంటి కార్యాలను కూడా నేను చేసి వేస్తాను అని చెబుతూ స్మృత్వా స్మృత్వా మృతానేక సౌఖ్యదం వచనం తవ అర్హితోపి చ శాంతోపి హృష్యామేవ ముహుర్ముహు. ఓ మహాత్మా, అమృతము చేత మృతము కానటువంటిది శాశ్వతమైనటువంటి దాని చేత తడుపబడిన దానిలాగానే సర్వ సౌఖ్యాలు ఇచ్చేటువంటి సకల సుఖాలు కూడా ప్రసాదించేటువంటి తమరి యొక్క మాటల చేత మళ్ళీ మళ్ళీ కూడా స్మరించి పూజితుడనైనను అవమానింపబడినప్పటికీ కూడా నేను ఇతరుల చేత మరి పూజింపబడినా నిందింపబడినా కూడా ఎటువంటి సంతోషము కానీ దుఃఖము కానీ వాటి యొక్క అనుద్వయము చేత అంటే ఆ రెంటి చేత కూడా నేను శాంతుడనై మాటి మాటికి కూడా ఆనందాన్ని నేను పొందుచూనే ఉన్నాను. ఎలాగంటే అమృత సేచనములాగానే అమృతము చేత తడపబడినట్లుగానే పరమ సౌఖ్యాన్ని కలగజేసేటువంటివే కదా తమరి యొక్క వచనాలు. తమ వాక్యాలను స్మరించుకొని నేను మాటిమాటికి మహా సంతోషాన్నే పొందుతున్నాను. ఇంకా కూడా ఇప్పుడు నేను పూజింపబడినప్పటికీ లేదు, అవమానింపబడినప్పటికీ కూడా సమదర్శనము వలన సంతోషము కానీ దుఃఖము కానీ హర్ష విషాదాలు లేనివాడనై ప్రశాంతుడనై ఉన్నాను. రెండు కూడా సుఖము దుఃఖము లేనటువంటి ద్వంద్వాలకు అతీతుడనై ఉన్నాను అనేటువంటి భావాన్ని స్ఫుటం చేస్తూ నైవమేద్య కృతేనార్ధో నా కృతేనేహ కశ్చన యథాస్థితోస్మి తిష్టామి తథైవ విగత జ్వర. ఓ దేవా, ఇప్పుడు నాకు ఈ ప్రపంచమున కార్యాలను చేయుటచే కానీ చేయకుండా ఉండడం చే కానీ ఏదైనా ప్రయోజనం ఉన్నదా? ఏ ప్రయోజనము కూడా లేదు. పూర్వం ఎలాగా నేను ఈ వ్యవహారమునందు స్థితిని కలిగి ఉన్నాను, అలాగే ఇప్పుడు కూడా అటువంటి వ్యవహారాలతో ఉత్పన్నమైనటువంటి ఏ దుఃఖము లేనటువంటి వాడనే దాని అందే స్థితిని కలిగి ఉన్నాను. ఓ దేవా, ఇప్పుడు నాకు ఏదైనా సరే కర్మను చేయడం చే కానీ చేయకుండా ఉండడం చే కానీ ఏ ప్రయోజనమైనా ఉన్నదా? ఏ ప్రయోజనము కూడా లేదు. కాబట్టి పూర్వం నేను ఎలా వ్యవహారములందు ఉన్నానో అలాగే ఇప్పుడు కూడా వాటి యందు వ్యవహారాల ద్వారా ఉత్పన్నమైనటువంటి సంతాపాలు అనేటువంటివి నశించిపోయిన వాడనై సంతాప శూన్యుడనై నేను వర్తిస్తాను. ఉపాయస్తు తథాతేన దృష్టార్వాస్తేహ కీదృశీ అహోను వితత భూమి కష్టమేత దృశీ దశ. తమరి యొక్క వచనాల చేత ఎటువంటి విశ్రాంతి అనే ఉపాయం లభించిందో, తమరు చెప్పినటువంటి మాటల ద్వారా ఎటువంటి విశ్రాంతి అనే ఉపాయం లభించిందో అటువంటి ఉపాయము కానీ దృష్టి కానీ మరి ఒకటి ఏది ఉంటుంది? ఏది ఉండలేదు. కాబట్టి అపరిచ్ఛిన్నమైన విశ్రాంతి సుఖభూమిని నేను పొంది ఉన్నాను. అయ్యో కష్టము! తమ ఉపదేశము లేని ప్రాణుల యొక్క జననము మరణము, దాని యొక్క అనర్థాలతో నిండిపోయిన సంసార దశ అనేది అతి భయంకరమై ఉన్నది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.